ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక హాఫ్ టికెట్ ఒక సైకో, నేను ఊరికే అంటంలా, ఏమని లండన్కి వెళ్తానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు. నేను మన జ్యుడిషియరీ, మన లీగల్ డిపార్ట్మెంట్, మన కోర్టులు, హైకోర్టు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అతను ఒక మానసిక రోగి. హీ ఈజ్ మెంటలీ రిటార్డెడ్. మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాత్రలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇదే ఉదాహరణ. కాబట్టి మీరు మగోళ్ళైతే, మీరు మొగతనం ఉంటే, నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పని అయితే మీరు రేపు సాక్షి పేపర్లో వేయంగానే సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం. మేము రెడీగా ఉన్నాం, రెడీగా ఉండాలి, కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ మానసిక రోగి గురించి చెప్తా. ఏందా మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా, జైలు మొన్న ఫ్లడ్స్, మొన్న వచ్చిన వానల్లో 60 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు. అది విఫలం అయ్యాడు. ఏంది నాకు అర్థం కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, ఇప్పుడు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు. ఏం మనుషులు మీరా? 60 మంది చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? నీ మనసులో చచ్చిపోయారు, నీ ఆలోచనలో చచ్చిపోయారు. నువ్వు అనుకుంది 60 మంది చచ్చిపోవాలని, ఇంకో 100 మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి. మొన్న విపత్తులో విజయవాడలో ఎగిరేవాడివి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో 100 మంది చచ్చిపోయారు అని. ఏం మంచివిరా నువ్వు? ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారే. ఆయన గవర్నర్కి లెటర్ ఇచ్చావు, 450 మంది చనిపోయారు. నీ ఆలోచన అంతమంది చనిపోవాలని, నీ కోరిక, నీ మనసులో ఉండే మాట ఏమని, ఇంతమంది చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు మీద ఇంకా మనం ఏలెత్తి చూపించవచ్చు అంటే, ఎంతమంది చనిపోతే చంద్రబాబు నాయుడికి అంత బ్యాడ్ నేమ్ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అని నీ మనసులో ఉంది. అంత సైకోగాడివి నువ్వు అని కూడా నేను మనవి చేస్తున్నాను.